రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 25 నుండి 35 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 55, బెల్ట్ చిక్కుడ కిలో 35 రూపాయలు, తీగు చిక్కుడ కిలో 20 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 45 నుండి 50 రూపాయలు, క్యారెట్ లోకల్ క్యారెట్ 10 నుండి 15, ఊటీ క్యారెట్ 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ విషయానికి వస్తే కిలో బీట్రూట్ 10 రూపాయలు, ఊటీ బీట్రూట్ 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ 25 రూపాయలతో ఉండి 30 రూపాయలు, వరి వంకాయ కిలో 10 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బాటల్ బ్రింజాల్ కిలో 30 రూపాయలు, బెండకాయ 15 రూపాయలతో ఉండి 20 రూపాయలు, సొరకాయ కిలో 7 రూపాయలతో ఉండి 10 రూపాయలు, బీరకాయ 15 రూపాయలతో ఉండి 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి విషయానికి వస్తే 5 రూపాయలతో ఉండి 10 రూపాయలు ముల్లంగి కిలో, పెద్ద కాకరకాయ ముళ్ళు కాకరకాయ 20 రూపాయలు, పన్నీర్ కాకరకాయ 22-23 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి మనకు టాప్ నెంబర్ 1 క్వాలిటీ 14 రూపాయలతో నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గోడు చిక్కుడ కిలో 30 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ 5 రూపాయలతో నుండి 8 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. క్యాబేజు కిలో 2 రూపాయలతో నుండి 6 రూపాయల దాకా కిలో క్యాబేజు ధర పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఒక పువ్వు వచ్చేసి 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 8 పూలు బస్తా వచ్చేసి 180 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద కిలో 25 నుండి 30 రూపాయలు, కందికాయ 40 రూపాయలు, అనపకాయ కిలో 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నూకల్ కిలో 15 రూపాయలు, పొట్లకాయ 10 నుండి 18 రూపాయలకు కూడా కిలో పొట్లకాయ పలకడం అయితే జరిగింది. ఇక క్యాప్సికమ్ కిలో 25 నుండి 35, రెడ్ క్యాప్సికమ్ 100 రూపాయలతో ఉండి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. వాటర్ మిలన్ కిలో, కర్బూజకాయ కిలో వచ్చేసి 3 రూపాయలతో ఉండి 5 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మస్క్ మిలన్ 5 రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది. దొండకాయ కిలో 20 రూపాయలు, చోచో కిలో 15 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 3 రూపాయలతో ఉండి 5 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చి మామిడి 20 రూపాయలతో ఉండి 30 రూపాయలు, కందగడ్డ కిలో 20 రూపాయలు, అల్లం కిలో 40 నుండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బజ్జీ మిర్చి కిలో 30 నుండి 35 రూపాయలు, 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 150 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 70 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మిడికాయ కిలో 4 రూపాయలు, బూడిద గుమ్మిడికాయ కిలో 2 రూపాయలతో ఉండి 3 రూపాయలు, మునక్కాయ కిలో 30 నుండి 35 రూపాయలు, లోకల్ టమాటో 10 రూపాయలు, బెంగళూరు టమాటో వచ్చేసి 10 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా 50 కట్టల పుదీనా బస్తా వచ్చేసి మనకు 180 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే చిన్న ఉర్లగడ్డలు 5 రూపాయలతో ఉండి 10 రూపాయలు, పెద్ద ఉర్లగడ్డలు 10 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ 45 నుండి 50 రూపాయలు, చిన్న టెంకాయ 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటలకు ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ, గ్రేడింగ్ బట్టి, ప్యాకింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో ధరలు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా వీలైనంత వరకు గ్రేడింగు, ప్యాకింగు అనేది నీట్గా చేస్తే ₹1 నుండి ₹2 ధర ఎక్కువగా అమ్మేకే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించి గ్రేడింగ్ అనేది ముఖ్యంగా చేస్తే ₹1 నుండి ₹2 రైతులు లాభపడేకి అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా ఇది గమనించి గ్రేడింగ్ పద్ధతిని బాగా మెయింటైన్ చేయండి. నమస్కారం. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రైతులు, వ్యాపారస్తులు అలాగే వీక్షకులు చూస్తున్నారు కానీ మన ఛానల్కి లైక్ కానీ షేర్ కానీ చేయడం లేదు. మన ఛానల్ సపోర్టివ్కి దయచేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.